క్రీస్తులో నీ గుర్తింపు. ఓటమి భయం నిన్ను నిరుత్సాహపరుస్తుందా? శ్రమ వెనుక శ్రమ నిన్ను మేఘం వలె కమ్ముకుంటున్నాయా? ఇక ఈ ఒత్తిడి తట్టుకోవడం నా వల్ల కాదు అనుకుంటున్నావా? అయితే యేసయ్య నీతో చెప్పుచున్న మాట, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. అవును ప్రియులారా, ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృజించి ఈ భూమిని ఏలుటకు అధికారం ఇచ్చాడు. కానీ అపవాది తన కుయుక్తితో మానవుణ్ణి మోసం చేసి ఆ అధికారాన్ని దొంగిలించాడు. కనుకనే ఏలికలుగా ఉండాల్సిన మనం ఈ లోకంలో బానిసలుగా జీవిస్తున్నాము. అందుకే మరణ భయం చేత దాస్యానికి లోబడిన మనల్ని విడిపించడం కోసం ప్రభువైన యేసు మన స్థానంలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా ఆయన సమస్తాన్ని జయించాడు. అవును, ఆయన మనిషిని పతనం చేసిన పాపాన్ని జయించాడు, మరణమును ఓడించి ఈ సర్వలోకాన్ని జయించాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. అంతేకాదు, శత్రువు చేతిలో నుండి మనం కోల్పోయిన మన గుర్తింపును అధికారమును ఆయన తిరిగి సమకూర్చాడు. కనుక ఎప్పుడైతే మనం యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించామో ఆనాటి నుండే మనము దేవుని రాజ్య వారసులము. కనుక మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ లోక సంబంధులం కాము. అందుకే ఈ లోకాధికారి అయిన అపవాది దేవుని బిడ్డలను హింసిస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ, అభ్యంతరపరుస్తూ మన జీవితంలో దేవునికున్న ఉద్దేశమును జరగకుండా అడ్డుపడుతున్నాడు. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. అవును, మనం గెలుపు కోసం పోరాడట్లేదు, కానీ మన కోసం సమస్తమును జయించిన యేసయ్యలో మన స్వాస్థ్యం కోసం పోరాడుతున్నాము. అక్రమంగా మన స్వాస్థ్యమును అనుభవిస్తున్న సాతాను యొక్క శక్తులను నిర్వీర్యం చేస్తూ అధికారం గలవారమై క్రీస్తు రాజ్యాన్ని విస్తరిస్తున్నాము. అందుకే మనకి శ్రమ, ఒత్తిడి, అయినను ధైర్యం తెచ్చుకునిడి. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. మనల్ని బలపరచు యేసునందు మనకు సమస్తము సాధ్యమే. కనుక దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుడట్టు విశ్వాస ప్రేమలతో మనందరినీ నింపునుగాక. ఆమేన్.